అంటే ఫలితాలు ఉంటాయన్నమాట. అందుకు ప్రతి ఒక్క చిన్న ఘట్టాన్నైనా సరే వివరించుకుంటూ చేయడం ఇక్కడ సాంప్రదాయంగా నడుస్తోంది. అదే కొనసాగిస్తూ ఉన్నాం అనమాట. నమస్కారం చేసుకోండి. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. అందరూ కూడా ఇక్కడ స్వామివారులు గోవిందలు చెబుతున్నారు. గోవిందలు బాగా పలకాలమ్మా. ఆ గోవింద అనే 3 మాటలు మనసులో మనం బయటికి చెప్పడం వల్ల కొన్ని పాపాలు ప్రక్షాళన అవుతాయి అన్నమాట. అందుకు స్వామివారులు అప్పుడప్పుడు స్వామివారిని కీర్తిస్తూ ఉంటారు. లక్ష్మీరమణ గోవింద అనేసి. మీరంటే గోవింద అనేసి తాప ఎక్కడ లేచిపోతుందో అనే రకంలో మీరు గట్టిగా జయజయలు పలకాలి. అర్థమైందా? నమస్కారం చేసుకోండి. లక్ష్మీరమణ గోవింద. నేను వేచి చూస్తున్నాను. లక్ష్మీరమణ గోవింద. విశేషణ విశిష్టాయాం శివతితో శ్రీ లక్ష్మీదేవి చించులక్ష్మీ సమేత లక్ష్మీ నారసింహ స్వామిన్యే నమో నమః. ఇది కళ్యాణోత్సవాంగత్వేన కంకణధారణాంచ కరిష్యే. ఓం విశ్వేతాదే సవానస్ ప్రవాచయాచ కర్తమవహంధరే పారావతం ప్రవనోజరవాయిశ్చ బంధవే దీక్షార్థం రక్షార్థం నియమార్థం దీక్షాధారణం గణమహోర్తస్సు మహోర్తోస్తు వేదే స్మృత